జ్యువెలర్స్ వారి ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KBHP లో ఘన ప్రారంభం. ప్రతి 3 లక్షల కొనుగోలుపై 500 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ విచ్చేయండి. తుఫాన్ ప్రభావం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులను కల్వరపెడుతోంది. తుఫాన్ ఎఫెక్ట్తో జిల్లాలో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. కొన్ని చోట్ల వర్షానికి కొట్టుకుపోయింది. మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. మోందా తుఫాన్ అన్నదాతల్ని కలవరానికి గురిచేస్తుంది. తుఫాన్ ఎఫెక్ట్తో నిన్న విస్తారంగా వర్షాలు కురిశాయి. నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి, బాన్స్వాడ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. ఇక నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి నియోజకవర్గంలో భారీగా వర్షం కురిసింది. దీంతో కళ్ళల్లో ధాన్యం తడిసి ముద్దయిపోయింది. ఇక కొనుగోలు కేంద్రాల్లోనూ ధాన్యం కొట్టుకుపోయింది. మనం చూడొచ్చు, పూర్తిగా నిన్న కురిసిన వర్షానికి వడ్లు తడిసి ముద్దయి వాటిని ఆరబెట్టుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్న పరిస్థితి. ఇక్కడ ఆరబెట్టిన వడ్లు పూర్తిగా వర్షానికి కొట్టుకుపోయాయి. రైతులైతే ఆవేదనలో ఉన్నారు. ఇప్పటికే జిల్లాలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 704 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించాలని అధికారులు అయితే నిర్ణయించారు. ఇప్పటికే 354 కేంద్రాల ద్వారా 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అయితే సేకరించారు. ఇక రైతులు ఉన్నారు. నిన్నటి వర్షం ఏ విధంగా కురిసింది, ఎన్ని గంటల పడ్డది వర్షం, అసలు ఎట్లా ఉండేది? 3:30-4 టైంలో పడ్డది. వచ్చిందైతే ఒక్కటిసారి వచ్చేసింది వర్షం. ఏం కుప్ప చేసుకొని అనేది ఏం చేయలేదు. కుప్ప చేసింది ఉండేనా లేకపోతే మామూలుగా అప్పటిదాకా ఎండనుండే 3:30 దాకా కాలి 10 నిమిషాలలోనే కొట్టుకుపోయినాయి. చాలా కొట్టుకుపోయినాయి. అక్కడ మొత్తమే తడిసిపోయినాయి. తీసి గడ్డ మీద పోసుకుంటున్నాం. సో ఇది చూడొచ్చు, రైతులు తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పలు చోట్ల వర్షం కురుస్తుంది. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సో రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ధాన్యం కొనుగోలు అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలకు వచ్చారు. కానీ సిచ్యువేషన్ అయితే దారుణంగా ఉంది. నిన్న నుంచి కూడా పలు చోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. ఇక్కడ డిచ్పల్లి, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో అయితే భారీ వర్షం కురిసింది. వర్షానికి చాలా చోట్ల వడ్లు వర్షానికి కొట్టుకపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక రైతులు కూడా ఉన్నారు. అంటే ఎట్లా ఉండే సిచ్యువేషన్, అంటే ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఎట్లా ఉంది నిజామాబాద్? ఇది గత 2-3 రోజుల క్రితం కూడా ఇట్లనే వచ్చిందన్న. సేమ్ ఇక్కడనే సేమ్ 15-20 నిమిషాలు పడ్డది, మొత్తం అట్లనే నానిపోయినాయి. వాస్తవానికి కుప్ప వేసే మూమెంట్లో ఒక్కటిసారి వచ్చేసింది. మళ్ళీ 45 రోజుల తర్వాత 2 రోజుల తర్వాత ఎండగొట్టింది, ఎండబెట్టుకున్నాము. మళ్ళీ మొన్న క్రాప్ కట్ చేసి ఇది పెట్టేసరికి ఇదైతేనా మేము ఒకటే కోరుకున్నాం ప్రభుత్వానికి. 20 రోజులు మా ఊళ్ళో దాదాపు 80% కటింగ్ అయిపోయింది. 20% మిగిలింది కటింగ్ కోసేది. కానీ గవర్నమెంట్ PSC ఇక్కడ ఒక సెంటర్ ఉన్నది, IDCMS ఒక సెంటర్ ఉన్నది, IKP సెంటర్ ఉన్నది. మరి ఒకటే సెంటర్ చాలా అయింది. ఇక్కడ రైస్ మిల్లులకు ఏదో ఉందట మాకు తెలియదు. మేము ఏమంటున్నామంటే ఇప్పుడు తడిసింది, ప్రకృతి వైపు మనం ఏం చేయలేము. గత 10 రోజుల నుంచి మేము కష్టపడ్డదంతా ఒక రోజులో ఒక గంటల నష్టపోయినాం. కాబట్టి ప్రభుత్వానికి మేము 2 చేతులతో ఒకటే NTU ద్వారా కోరుకున్నాం ఏంటంటే మాకు ఈ తడి వడ్లని కానీ నల్ల అయినా కానీ మళ్ళీ పెట్టి రైస్ మిల్లుతో ఇబ్బంది పెట్టద్దు. మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. 2 రోజుల తర్వాత మళ్ళీ ఎండగొట్టిన తర్వాత నల్లగైనా అట్లా అని చెప్పేసి మళ్ళీ కటింగ్ బిట్టింగ్ చేస్తే మాత్రం రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తారు. ఒకటి అన్న, మీకు మీ NTU ద్వారా మేము కూడా కొడతాం. గత 10 సంవత్సరాల్లో ఇదే జరిగింది. వరేసుకుంటే ఊరేని అని చెప్పేసి కేసీఆర్ అట్లే చేసిండు. వరేసుకుంటే మీకు మంచి బోనస్ ఇస్తాం, 500 బోనస్ ఇస్తామని చెప్పేసి ఒకటే యాసంగి పంట, ఇంతకుముందు ఒకటే వర్షాకాలం పంట ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరి గత యాసంగి పంట ఎగ్గొట్టిండు ఈ రేవంత్ రెడ్డి కూడా. మరి ఇప్పుడు కూడా 500 బోనస్. ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని నల్లట్లా తెల్లట్లా మాకు సంబంధం లేదు. ఖచ్చితంగా తడిసిన ధాన్యాన్ని కొనాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉండదన్న మేము చెబుతున్నాం. సో అంటే ధాన్యం కొనుగోలు ప్రారంభమైన చాలా నెమ్మదిగా సాగుతుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. చాలా తడిసిపోయింది, వర్షార్పణ జరిగింది. వర్షానికి తమ కష్టం మొత్తం కూడా వర్షానికి కొట్టుకపోయింది అనేది రైతులు చెప్తున్నారు. ఇక మహిళా రైతులు కూడా ఉన్నారు. నిన్న నుంచి కూడా వర్షంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని గంటలకు వచ్చింది అక్క వర్షం, ఎట్లా ఉండే అసలు? 4కి వచ్చింది. అంటే బాగా అసలు గ్యాప్ లేదు, కొట్టుకుపోయినాయి వరదకి మొత్తం. 4-5 సంచులు అట్లు మొత్తం కొట్టుకుపోయి. ఎట్లా అంటే కుప్ప చేసి ఉండే? నార్మల్ గానే ఉండే, ఆరబోసినాం. సడన్ గా వచ్చేసింది. ఒక 5 minutes లో వస్తుంది కూడా తెలియదు, అంత స్పీడ్ గా వచ్చేసింది సడన్ గా. అంతే కొట్టుకుపోయింది. నీళ్ళకించి తీస్తున్నాం ఇప్పుడు. మొత్తం నీళ్ళు తడిసిపోయి మొత్తం ముద్ద అయిపోయినాయి. 2 days అవుతుంది. 2 days లో మొత్తం నానిపోయినాయి. సో ఇది రైతులు చెప్తున్నారు. చాలా చోట్ల అంటే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కాదు, బాన్స్వాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి
ఇక నిజామాబాద్ సంబంధించి మాక్లూరు మండలంలో కూడా చాలా చోట్ల తడిసి ముద్దయింది. రైతులైతే తీవ్ర ఆవేదనలు ఉన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలంటున్నారు. ఇక తుఫాను ప్రభావం ఇవాళ కూడా ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇటు మొంద తుఫాన్ ఎఫెక్ట్తో రైతుల్లో కలవరానికి గురవుతున్నారు. ఏ క్షణంలో వర్షం కురుస్తుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జిల్లా మొత్తం కూడా ఇటు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ చేశారు. ఎల్లో అలర్ట్ నేపథ్యంలో చెదురుమదురు వర్షాలు కురుస్తాయి. ఒక మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే రైతులైతే ఆందోళన చెందుతున్నారు. కంటి మీద కునుకు కరువైంది. ధాన్యం త్వరగా కొనుగోలు చేయాలనేది రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, ఎలాంటి కోతలు పెట్టొద్దనేది రైతులు చెప్తున్నారు. సో ఇది నిజామాబాద్ జిల్లాలో తుఫాన్ ఎఫెక్ట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.